V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ నేతృత్వంలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. అన్ని కులాలు మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్న కేసీఆర్. ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ స్పష్టీకరణ. సమాజహితం కోరుతూ జీవించాలి, జీవనశైలిలో మార్పు రావాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హితవు. విద్యార్థులను మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచండి. పోలీసు అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 44వ డివిజన్లో ఆయన ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర చేపట్టారు. ఆయనకు కాలనీ వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డివిజన్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎక్కడా లేవని అన్నారు. ప్రజలను మభ్యపెట్ట మోసం చేయడానికి కాంగ్రెస్ బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచి కేసీఆర్ ను హ్యాట్రిక్ సీఎం గా గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో రామగుండం ప్రగతి దశాబ్ది ప్రజా చైతన్య యాత్ర పాదయాత్ర కార్యక్రమాన్ని ఈరోజు 44వ డివిజన్లో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్య యాత్ర ద్వారా ప్రజలను ఈ యొక్క దశాబ్ద కాలంలో జరిగినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలందరినీ కూడా పరిపాలనలో భాగస్వామ్యం చేస్తూ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుతూ రేపు రాబోయేటువంటి ఎన్నికలలో కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయాలని రామగుండంలో గులాబీ జెండాను ఎగరవేసేటువంటి విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని కోరడం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలు మతాలు వారికి సమప్రాధాన్యతనిస్తూ వారి వారి ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రోత్సాహకాలు అందిస్తున్నారని ప్రభుత్వ విప్ రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ అన్నారు. బోనాల పండుగ పురస్కరించుకొని నియోజకవర్గంలోని వివిధ అమ్మవారి దేవాలయాలకు సంబంధించి 90 చెక్కులు మొత్తం 25,80,000 రూపాయలను ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రపంచ వ్యాప్తంగా బోనాలు బతుకమ్మ పండుగలు ఇంత విస్తృతం కావడానికి కారణం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన తర్వాత మాత్రమే సాధ్యమైందని అన్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా బోనాలు బతుకమ్మ పండుగలను ఎంతో ఘనంగా చేసుకుంటున్నారని అన్నారు. బోనాల సందర్భంగా
60-70 ఏళ్లలో లేని దేవాలయాలు ఎక్కడ కూడా వెలిసినట్టు వెలుతుగా కనపడకూడదనే ఉద్దేశంతో ప్రజాబలంతో పాటు దైవబలం కూడా ప్రజలకి మానసికంగా అన్ని కోణాల్లో కూడా అవసరం. ఈ మనోభావాలను నింపటానికి ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో యాదగిరిగుట్ట దేవాలయం దగ్గర నుంచి వారు కట్టినటువంటి దేవాలయం సామాన్యమైన విషయమే కాదు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప దేవాలయం. దేవాలయాల మీద గౌరవంతో పూజారులకు జీతం ఇచ్చే కార్యక్రమం కానీ, ఆ దేవాలయంలో లోపం జరగకూడదు. అమ్మవారికి పూజలు చేసేటప్పుడు రంగులతో నీట్గా ఆ ప్రాంతం లైటింగ్ కానీ, కింద ప్రాంతం శుభ్రత కానీ అన్ని కోణాలకి కూడా దేవాలయానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఒక 20 కోట్ల రూపాయలు దేవాలయాలన్నిటికీ ఇవ్వండి. ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దేవాలయాలన్నీ ఏనాడు లేని విధంగా ముఖ్యమంత్రి గారు దేవాలయాలన్నిటికీ కూడా నిధి ఇవ్వటం అనేది జరిగింది. సమాజ హితం కోరుతూ జీవించాలని, జీవన శైలిలో మార్పు రావాలని, నాటుసారాపై ఆధారపడి జీవిస్తున్న వారిని ఉద్దేశించి బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆకాంక్షించారు. ఆపరేషన్ పరివర్తన 2.0లో భాగంగా జిల్లాలో నాటుసారా అరికట్టడంతో పాటు దానిపై ఆధారపడి జీవిస్తున్న 20 కుటుంబాలకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చొరవతో కలెక్టర్ ప్రత్యామ్నాయ జీవనాధారం చూపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాటుసారా తయారీ, విక్రయాలను పూర్తిగా విడిచిపెట్టాలని సూచించారు. ప్రత్యామ్నాయ జీవనాధారం చూపిన తర్వాత కూడా ఎవరైనా నాటుసారా సంబంధిత కేసులలో పట్టుబడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. నాటుసారా కాస్తూ పట్టుబడిన కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పనపై స్పందన సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 19 కుటుంబాలకు 22.30 లక్షల రూపాయల నగదును చెక్కుల రూపంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ బి అర్జున్రావు, ఎల్డీఎం శివకృష్ణ, సబ్ సహాయ సూపరింటెండెంట్ జి నరసింహారావు, సెబ్ అధికారులు, బ్యాంక్ అధికారులు, డిఆర్డీఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మీకు వేరే ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇవ్వాలని మీరు, సో దాట్ మీరు మళ్ళీ ఈ నాటుసారా జోలికి పోకూడదు అని ఉద్దేశంతో ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది చాలా మంచి అవకాశం, చాలా గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఇది మీరు సద్వినియోగం చేస్తే ఈ లోన్ ఏదైతే మీకు ఈ లోన్ ఇవ్వడం జరుగుతుందో అది మొత్తం వేరే దాని మీద వేస్ట్ చేయకుండా, వేరే పంటల మీద వేస్ట్ చేయకుండా మీరు ఈ మీ లైవ్లీహుడ్ కోసం ఇది వాడండి. ఏదైతే మీరు బిజినెస్ మీరు ఎస్టాబ్లిష్ చేస్తారని మీరు చెప్పడం జరిగింది, దాని మీదనే ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మీరు ఈ యొక్క ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ మీరు రాబోయే రోజుల్లో దాని ద్వారా మీరు యూ కెన్ లివ్ యువర్ లైఫ్ అని మేము ఆశిస్తున్నాము. సో దీని మీద అప్పటికెప్పుడు మానిటరింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మీరు లోన్ దేనికి వాడారు, మొత్తం ఏదైతే మీరు దేని నిమిత్తం ఇవ్వడం జరిగింది దాని మీదనే వాడుతున్నారని అది మేము చెక్ కూడా చేస్తాము. సో అందరూ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ ఈ క్రిమినల్ యాక్టివిటీస్లోకి వెళ్ళకూడదు. మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఇంతకుముందు మీరు అందరూ మీ మీద కేసులు పెట్టి మీరు అరెస్ట్ చేసి మీరు జైలుకి వెళ్ళి వచ్చి ఉన్నారు. సో
ఇలాంటిది ఎక్కడ కూడా మళ్ళీ జరగకూడదు అని మేము కూడా ఆశిస్తున్నాము. మళ్ళీ ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినాక కూడా మళ్ళీ మీరు అట్లాంటి యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఇంకా కఠినమైన యాక్షన్ కూడా ఉంటుంది. అది కూడా నేను షూరింగ్. కాలేజీలు పాఠశాలలు విడిచిపెట్టే సమయంలో విద్యార్థినులు మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని, రౌడీ షీటర్లు, పాత నేరస్తులపై నిరంతర నిఘా ఉంచాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయ సమావేశంలో హాలులో జిల్లా పోలీసు అధికారులతో ఆయన నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రిపూట గస్తీ పటిష్టంగా నిర్వహించినప్పుడే దొంగతనాలు, ఇతర నేరాలను కట్టడి చేయగలుగుతామని అన్నారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. కేసులలో పోలీసు అధికారులు చేసిన దర్యాప్తును పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. డయల్ 100 కు వెంటనే స్పందించడం తదితర వాటిపైన జిల్లా పోలీసు అధికారులు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వారి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ పి మహేష్, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు టి వెంకటేశ్లు, ఎస్ ప్రసాదరావు, టి మురళీకృష్ణ, ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ ఏవి రమణ, డీఎస్బీ ఇన్స్పెక్టర్ ఏ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పి బాలమురళీకృష్ణ, జిల్లాలోని ఇన్స్పెక్టర్స్, అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలు, డిపిఓలు, అధికారులు పాల్గొన్నారు. రిజిస్టర్ చేశాం సార్. రిజిస్టర్ చేసిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ కాపురానికి వెళ్ళారు సార్. నెక్ అరౌండ్ ఎక్కడ కూడా లింగేజర్ మార్క్స్ కానీ ప్రెజర్ మార్క్స్ అలా ఏం కనిపించలేదు సార్ బాడీ మీద. ఓకే, ఏమొచ్చింది మరి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఏమొచ్చింది? అందులో హ్యాంగింగ్ అని వచ్చింది సార్. దాంట్లో ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? అయిపోయింది సార్ మొత్తం. దిశ డౌన్లోడ్స్ గురించి 100 పాయింట్స్ ఆదిలక్ష్మి వేణు జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశం మందిరం గెస్ట్ హౌస్ ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావా వసంత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో వివిధ గ్రామాల నుంచి వచ్చే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల సమావేశాలకు మీటింగ్ హాల్ అనుకూలంగా ఉంటుందని అన్నారు. ఎంపీపీ మారు సాయిరెడ్డి వారిని సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సచివాలయ వ్యవస్థ గురించి నీచంగా మాట్లాడడం సబబు కాదని చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో వాలంటీర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా చీకురుపల్లి, సంక్రాంతిపల్లి వాలంటీర్లు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను స్థాపించి ప్రజలకు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వాలంటీర్లను నియమించారని అన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థలో భాగంగా ప్రతి నెల తాము 1వ తేదీన తెల్లవారుజామున 5 గంటలకు తలుపు తట్టి ఎంతో మంది వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ అందజేస్తున్నామని అన్నారు. రాష్ట్రం మొత్తం మీద 3 లక్షల మంది కేవలం 5,000 గౌరవ వేతనం తీసుకొని పనిచేస్తున్నా తమ పట్ల పవన్ కళ్యాణ్ ఇష్టరీతిగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిరసన అనంతరం అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో జనసేనాని వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తామని హెచ్చరించారు. వాలంటీర్లను అవమానించినందుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని తెలిపారు. క్షమాపణ చెప్పాలి.
ఆధ్వర్యంలో పంచాయతీ నుంచి వచ్చాము. సచివాలయంలో వాలంటీర్గా పనిచేస్తున్నాను. పవన్ గారు మా గురించి తప్పుగా మాట్లాడినందుకు మేము చాలా బాధపడుతున్నాము. మాకు పవన్ గారు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము చాలా బాధపడుతున్నాము. దీనివల్ల మాకు క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలి. జై జగన్, జై జగన్ గారు, జై జగన్. కావాలని మేము చూస్తున్నాం తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మేము ఎప్పుడూ ప్రవర్తించలేదు, ప్రవర్తించము కూడా. ఇట్లా అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. మా వాలంటీర్లందరినీ కూడా ఆయన జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. దీనిపైన మేము ఇక్కడ బంగారుపాలెం సిఐ గారి దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ఇచ్చామండి. పవన్ కళ్యాణ్ గారి పైన చర్యలు తీసుకోవాలని, మా వాలంటీర్లందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము. నియోజకవర్గం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ, చీకురుపల్లి పంచాయతీలో వాలంటీర్లుగా పనిచేస్తున్నామండి. మేము చేసే సేవలను పవన్ కళ్యాణ్ గారు చాలా అసభ్యకరంగా చెప్తున్నారండి. ఇది స్వభావమే కాదు. మేము చేస్తూ ఉండే సేవలకు ఎంత గుర్తింపు వస్తుందంటే అంత గుర్తింపు రావాలి. అలాంటిది మమ్మల్ని కించపరిచి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాకు క్షమాపణ చెప్పాలి. మేము దీనిని చాలా ఖండిస్తున్నాము. మీరు ప్రతి ఒక్క విలేజ్లో వచ్చి ప్రతి ఒక్కరిని అడగండి. వాలంటీర్ వచ్చి ఏ టైంకి ఏం చేస్తున్నారు, మీ దగ్గర ఎందుకు డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఏ విషయంగా మీకు ఏం చెప్పినారని అడగండి. ప్రజల నుంచి అందరినీ మీరు మాట్లాడి తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఎలా మా మీరు ఏం తెలియకుండా చేస్తారు అంచిత వాక్యాలు ఏమనుకొని చేస్తున్నారు మీరు. మాకు క్షమాపణ చెప్పాల్సిందే మీరు, లేకపోతే మేము ఒప్పుకోము. క్షమాపణ చెప్పాల్సిందే మీరండి. జై జగనన్న, జై జగనన్న, జై. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 19,000 పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ చేపడుతున్న నిరవధిక సమ్మెతో ప్రభుత్వం నుండి ఎలాంటి చలనం లేకపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ దేవతలకు బోనాలు తీసి సీఎం కేసీఆర్ మనసు మారాలని వినూత్న నిరసన చేపట్టారు. ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ ఎదుట పంచాయతీ కార్మికులు చేపడుతున్న నిరవధిక సమ్మె 9వ రోజుకు చేరుకుంది. మహిళా కార్మికులు నెత్తిన బోనాలు పెట్టుకోగా పోతురాజులు దేశదారులతో బైండ్ల వారి నృత్యాలు, డప్పు చప్పుళ్ల మధ్య గ్రామ దేవతలకు బోనాలు తీశారు. కొత్త బస్టాండ్ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం మీదుగా రాజీవ్ చౌక్ నుండి పోచమ్మ తల్లి ఆలయం వరకు బోనాలతో ర్యాలీ చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నాల్దాస్ గణేష్ మాట్లాడుతూ పంచాయతీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడంతో పాటు అధికారులు పంచాయతీ కార్యదర్శులతో ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు జల్లి లక్ష్మణ్, అబ్రమేని లక్ష్మణ్, పరశురాములు, చంద్రయ్య, సుధాకర్, రాజారాం, నరేష్, మల్లేశం, నరసమ్మ, బుద్దవ్వ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అంటోడు అసలు ఉందా లేడా మాకు ఇప్పటికి ప్రతి విషయంలో వర్క్ చేసేది మేమే. కేసీఆర్ అతను ముగ్గు వచ్చేది మేమే, పిల్లి చచ్చిపోతే చేసేది మేమే, ప్రతి ఒక్క వర్క్ చేసేది మేము. మళ్ళీ కిటికీ బతుకుడు అసెంబ్లీ కూర్చుంటారు. కారణం ఏదో అర్థమవుతుంది. మాకు నెలకు 19,500 జీతం మాకు ఇవ్వమని చెప్తున్నా. ఇస్తావా రెగ్యులర్ చేస్తావా, మాకు పర్మనెంట్ చేస్తావా? అది కోరేది కాదు. మాకు పిఏపి, ఇన్సూరెన్స్ అన్ని విధాల సాయం కావాలి మాకు. అప్పటిదాకా టెంట్ రావటే లేదు. మేము సమ్మె విరమించలేదు. అట్లా ఏం చేసి ఇయ్యాల అన్న బోనాల పండుగ, బోనాలు పోచమ్మ కాడికి రాజు తీసుకుంటూ పోతున్నాం. పోచమ్మ కాడికి బయట పంబాల వాళ్ళతో పోచమ్మ కాడికి వెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తోంది. ఇప్పటికీ 9 రోజులు గడుస్తున్నా కూడా అధికారుల నుంచి వేధింపులాగలేదు, పంచాయతీ కార్యదర్శి నుంచి వేధింపులాగలేదు, ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి ఆగట్లేదు. కేవలం జిల్లాలో కార్మిక వర్గం ఎంత బలంగా ఉందో మేము ఒకటే చెప్పాం. మా రాష్ట్రంలో
ఉన్న మా మంత్రివర్యులు, మా జిల్లాలో ఉన్న మంత్రివర్యులు ఎంత బలవంతుడో మా జిల్లాలో ఉన్న కూడా గ్రామ పంచాయతీ కార్మిక వర్గం కూడా అంతే బలంగా ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, అలాగే వారి వేతనాలు పెంచేంత వరకు ఈ గమ్మేటెట్లు ఆగవు, ఈ కార్మికుల సమ్మె బాట ఆగదు. అలాగే మేము ఒక ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, అయ్యా మీరు చెప్తున్నట్టు మొన్న పంచాయతీ కార్యదర్శుల్ని పర్మనెంట్ చేస్తూ ఒక మాట అంటున్నారు, గ్రామాలన్నీ పచ్చగా ఉండడానికి పంచాయతీ కార్యదర్శులు కృషి అని చెప్తున్నారు. కానీ గ్రామ పంచాయతీ కార్మికుల పేర్లు చెప్పడానికి మా ముఖ్యమంత్రి గారికి కానీ మా మంత్రి గారికి కానీ నోరెత్తలేదు. ఈ రోజు ఊళ్ళో కుక్క చచ్చిపోయింది అంటున్నారు, గ్రామ పంచాయతీ కార్మికుడు చచ్చిపోయినా కార్మికుడు చచ్చిపోయిండు అని చెప్తున్నారు తప్ప ఆ కుక్కకు మా కార్మికుడికి ఏమాత్రం తేడా లేకుండా పోయింది అని చెప్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగివచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే సచివాలయం ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా సీఎం కేసీఆర్ ఇలాకా తూప్రాన్ సబ్ ట్రెజరర్ ఆఫీస్ అధికారుల వైఖరి పట్ల పలువురు మండిపడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్ల శాలరీస్ బిల్ పాస్ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి సంవత్సరం లంచం ఇవ్వనిదే పని జరగదని కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆవేదన చెందుతున్నారు. 20 రోజుల క్రితం ఇచ్చిన ఫైల్ ఇంకా అప్రూవల్ చేయలేదని ఆరోపించారు. రోజు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నామని, ఇంకా ఎన్ని రోజులు పడుతుందని అడిగితే ఏమిస్తారని అడుగుతున్నారని వారు వాపోయారు. గత ఏడాది 5 నుండి 6,000 ఇచ్చామని, ఈసారి ఇవ్వకపోవడంతో ఫైల్ అప్రూవల్ చేయకుండా పక్కకు పెట్టారని ఆరోపించారు. మిగతా ఏరియాల్లో మాత్రం కాంట్రాక్ట్ లెక్చరర్లకు శాలరీస్ వచ్చాయని, కానీ తూప్రాన్లో మాత్రం ఎందుకు ఆగుతున్నాయని ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలంటూ సబ్ ట్రెజరీ ఆఫీస్లో ఆందోళనకు దిగారు. పని బిల్ చేసుడు మొత్తం కలిపితే తూప్రాన్లో ఎంతమంది స్టాఫ్ ఉంటారు, ఎంతమంది బిల్లులు చేస్తారు ఆయన నెలకు, ఎందుకు ఆపాల్సి వస్తుంది? అప్రూవల్ చేయమని చెప్పి 4వ తేదీ నాడు టోకెన్ వేసిండు, ఇవాళ 12వ తేదీ అప్రూవల్ చేయమని చెప్పి 3 సార్లు ఫోన్ చేసినాం. కలవండి అని మాట్లాడతారు. ఏం కలవాలి, ఎందుకు కలవాలి చేయాలి. ఇప్పుడు ఈ బిల్లు కూడా వచ్చినా సరే రాకున్నా సరే ఇట్లా మాట్లాడుతున్నా వచ్చినా సరే రాకున్నా సరే మేము ఉంటుంటాం, పోతాం. అది మాకు రెగ్యులర్ కాదు బ్రదర్. ఇప్పుడు వెల్లుర్తి వాళ్ళు 3,000 ఇచ్చారు. వెల్లుర్తి వాళ్ళు ఈసారి అది ఎవరు తీసుకుని తెలియదు, సార్ కాదు, కింది స్థాయి సిబ్బంది. మనిషికి ఎంత ఇచ్చారు? తీసుకుంటున్నారు. మరి జీతం తీసుకుంటా లేరా? మరి జీతం బంద్ చేయమనండి. ఇట్లనే బిల్ చేసిన వాళ్ళు మనిషికి 500 తీసుకుంటే అర్థం కదా. వసూలు రాజాలు నుంచి మేడం దగ్గరికి కమిషనర్ దగ్గరికి మాట్లాడుతున్నాడు. నిన్న రాత్రి 9 నెంబర్ ఇచ్చి డేట్ అదే సార్, వాళ్ళు నిన్న సబ్మిట్ చేస్తే నిన్న టోకెన్ ఇచ్చారు. అప్రూవల్ చేయండి, అమౌంట్ ఎక్కడికి పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంగా నంద్యాల జిల్లా చాగలమర్రి కూరపాటి వీధిలోని శ్రీ కోదండ రామాలయంలో పార్వతీదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల ఆధ్వర్యంలో పార్వతీదేవి అమ్మవారికి శాకాంబరి దేవిగా అలంకారం చేశారు. అనంతరం మహిళలు అందరూ కలిసి అమ్మవారికి వడబియ్యం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు శివపార్వతులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తొమ్మండ్రు సుప్రజ, కూరపాటి సునీత లక్ష్మి, సువర్ణ, సంతోషి, భవానమ్మ, వరలక్ష్మి, లక్ష్మి, ఉషా, సులోచన, ఇందిరా, జ్యోతి, సునీత, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని బన్సీలాల్పేటలో నరేష్ అనే వ్యక్తి తన తండ్రి అశోక్ మరణించి ఏడాది అయిన సందర్భంగా స్థానిక దివ్యాంగుల ఆశ్రమంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శారద, రాజేష్, హరీష్, టింకు, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
మా దోస్తు మాకు మంచి ఒక దారి చూపించి చేసి 14 జూలైలో డెత్ అయిండు. 1 ఇయర్ అయింది ఈ సంవత్సరంకి. ఓల్డ్ ఏజ్ వాళ్ళకు ఇక్కడ అన్నదానం చేపిస్తుండు. ఆయన పదే పదే కుక్కలకు దేనికైనా దానం చేస్తుండే. డైలీ మోడా మార్కెట్ నుంచి కాడిగూడ జీరా హైదర్ బస్తీ దాకా ఆయన కుక్కలకు వేస్తుండే అన్నము నీళ్ళు ఇట్లా. మాకు కూడా సలహాలు ఇచ్చిండు. మంచి ఒక వ్యక్తి. మాకు చాలా బాధాకరంగా అనిపిస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేసీఆర్ నేతృత్వంలో దేశంలో అగ్రగామిగా తెలంగాణ. రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ వెల్లడి. అన్ని కులాలు మతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలు అందిస్తున్న కేసీఆర్. ప్రభుత్వ విప్ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ స్పష్టీకరణ. సమాజ హితం కోరుతూ జీవించాలి, జీవనశైలిలో మార్పు రావాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా హితవు. విద్యార్థినులు మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచండి. పోలీసు అధికారులకు బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.